అలవాటుగా వనజాతాతినేని కవిత్వం వినండి. అలవాటుగా పచ్చని చెట్టుపై చిక్కటి నిశ్శబ్దంలో ఒంటరి పక్షి మౌనిలా ధ్యానం చేస్తుందో పరధ్యానంలో మునిగిపోయిందో. పచ్చని చెట్టుపై చిక్కటి నిశ్శబ్దంలో ఒంటరి పక్షి మౌనిలా ధ్యానం చేస్తుందో పరధ్యానంలో మునిగిపోయిందో. పంజరం కాని చోట కూడా నిశ్శబ్దాన్ని పూరించేవారు లేక, ఒంటరితనాన్ని ఆశ్రయించలేక దిగులు మేఘం తొడుక్కుని గుబులుగా కూర్చుంది ఒంటరి పక్షి. ఒక్కోసారి ప్రవాహంలా, మరొకసారేమో ఘనీభవించి నీటిలాంటిదే పలుకు కూడా. కుట్టేయటం, కట్టేయటం, దాచేయటం మంత్రనగరిలో చాలా మామూలైన విషయం. ఒక్కోసారి ప్రవాహంలా, మరొకసారేమో ఘనీభవించి నీటిలాంటిదే పలుకు కూడా. కుట్టేయటం, కట్టేయటం, దాచేయటం మంత్రనగరిలో చాలా మామూలైన విషయం. అప్పుడప్పుడు ఏవేవో జాడలు వద్దన్న పక్షి మనసుపై పిచ్చినాట్యం చేసి ఆలోచనలని కెలికి వెళతాయి. హృదయానికి ఒక రక్షణ కవచం తొడగబట్టి సరిపోయింది, కానీ లేకపోతే ఎన్ని గాయాలు. అంతదాకా కూర్చుంది చెట్టుపైనే కాబట్టి పూలు, ముళ్ళు, రాళ్ళు ఏవి పడతాయోనన్న ఆలోచనే లేదు. అచేతనలో అలా బయటకు అడుగు వేసిందేమో. ప్రమేయమేమీ లేకుండా ప్రమోదం సంగతి ప్రక్కన పెట్టి, ఎవరి తీర్పులు వారు ఇచ్చేశాక, ఎవరి తీర్మానాలు వారు చేసేశాక జరగాల్సిందేదేదో జరిగిపోతూనే ఉన్నప్పుడు నిర్లిప్తతన్న నేస్తం ఉంటే చాలనుకుంది. ఆవరించుకున్న స్తబ్దతలు, ఆశ్రయించే మౌన వచనాలు అన్నీ జన్మసహిత శిశిరంలో రాలుతున్న ఆకుల్లాంటివే కదా. మాట్లాడటానికైనా పోట్లాడటానికైనా పలుకు వసంతం కోసం వేసారిపోతుంటుంది. ఓ రవం వడలెల్లా చుట్టేస్తుందని, నిశిరాత్రులని కరకదీస్తుంటుందని. నిశ్శబ్దాన్ని గెలిచి బతకటమంటే లోకాలను గెలిచి బ్రతకటం కన్నా గొప్పని తెలిసి పచ్చని చెట్టుపై గుబులుగా కూర్చుంది ఒంటరి పక్షి అలవాటుగా. వనజాతాతినేని కవిత్వం విన్నారు కదా.